దేవదూతల కన్నలో మిన్నగా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, మరువలేను యేసయ్యా, మధురమైన నీ ప్రేమను మరువలేను యేసయ్యా, మధురమై నీ ప్రేమను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సంరక్షించి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నాయన. ఈ 12 గంటల ప్రార్థనను చక్కగా మీరు జరిగిస్తున్నారు, మీకు స్తోత్రం నాయన. అందుకు దైవ సేవకులను నాయన మీరు వాడుకున్న విధానమును బట్టి స్తోత్రం తండ్రి. సీమోనన్నను, మానేలన్నను, వసంతరావు అన్నను, లాజర్ అన్నను, అలాగే తండ్రి మరి నాయన అనిల్ అన్నను మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నిజంగా నువ్వు ఎంతో గొప్ప దేవుడు నాయన, సర్వశక్తి గల దేవుడు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. మనుషులకు అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రం. మరి ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టి కొన్ని మాటలు మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ 12 గంటల ప్రార్థనలో కనీసం ఒక పల్లవి, ఒక చరణమైన పాడి స్తుతించాలని, కొద్ది నిమిషాలైనా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశ కలిగి మళ్ళా మీ ముందర ఈ విధంగా నిలబడ్డాను. మీరేం టెన్షన్ పడద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు మనకు తోడై ఉన్నాడు గనుకనే ఇక్కడ నేను నిలబడగలిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాటను చదువుకుందాం బైబిల్లోంచి. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని చదువుదాం. 1 యోహాను 1వ అధ్యాయము 1, 2. మరొకసారి చదవమ్మా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చాలు. ప్రభునందు ప్రియులారా, గత దరిదాపుగా 20 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో నేను ఏదైతే చూశానో, ఏదైతే తెలుసుకున్నానో, ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే కన్నులారా చూశానో, ఏదైతే నా చేతులతో తడిమి స్పర్శించి తెలుసుకున్నానో, దానికి మేము సాక్షులంగా ఉన్నాం. ఇందాక వసంతరావు అన్న సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ నేను సాక్ష్యం చెప్పలేకపోయినా ఆయన మాత్రం తన జీవితకాలం అంతా సాక్ష్యం చెప్తూనే ఉంటాడు, ఒకవేళ నేను మర్చిపోయినా. ఎందుకంటే అది తన జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యం, తన జీవితంలో ప్రభువు చేసిన ఒక గొప్ప కార్యం. అది ఎన్నటికీ ఆయన మర్చిపోడు. గెరాసేను దేశంలో సేనా దయ్యములు పట్టినవాడు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందాడు. పొందిన తర్వాత, బ్రతుకులేని నాకు బ్రతికిచ్చావు ప్రభా, ఇక నేను నీతోనే ఉంటాను, నీతో పాటు వస్తాను అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ గ్రామానికి వెళ్ళు, నీ పట్టణానికి వెళ్ళు, నీ దేశానికి వెళ్ళు. నీకేం జరిగిందో, దేవుడు నీ పట్ల ఏ కార్యాన్ని చేశాడో అది వారికి వివరించు. ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఇదేనండి. అమ్మ, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి పని ఇదే. దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో అది సాక్ష్యం ఇవ్వాలి, సాక్షిగా నిలవాలి. వసంతరావు అన్న ఎక్కడి పోయినా ఇదే చెప్తూ ఉన్నాడు. నేను నామమాత్రపు క్రైస్తవునిగా ఉండేవాడిని, త్రాగుతూ ఉండేవాడిని, నడుము నొప్పితో బాధపడుతూ ఉండేవాడిని, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, బాప్తిసం లేదు, నెమ్మది లేదు. అయితే దేవుడే అన్నగారిని మా ఇంటికి పంపించాడు, అన్నగారి ద్వారా ప్రార్థన చేయించాడు, అన్నగారి ద్వారా ఒక బూరలా వాడుకొని దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అది చాలండి సాక్ష్యం. నేను అదే చెప్తున్నాను ఈరోజు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మానవునితో మేము చెప్పేది అదేనండి. యేసు ప్రభు వారు మా జీవితంలో చేసినటువంటి మేలును మేము చెప్పకుండా ఎలా ఉండగలం? మీరు చెప్పకూడదు అంటే ఎట్లా? మేలు పొందిన తర్వాత చెప్పమని చెప్పాల్సిన అవసరమే లేదు, వాడు చెప్తాడు అంతే. నేను చెప్పినానన్నా సాక్ష్యం చెప్పమని, నీకు చెప్పాల్సిన అవసరం లే, ఇంకా అయిపోయా. వాళ్ళు మేలు పొందినప్పుడు అది చెప్పకుండా ఉండలేరు. భూమి దిగంతముల వరకు, ఈ భూమండలం అనేది ఎంతవరకు ఉందో మానవులు అనేవారు
ఎంతవరకు ఉన్నారో ప్రపంచం అంతటా అంతవరకు మనం సాక్షులుగా ఉండాలంట. మన సాక్ష్యం ఇళ్ళన్న దాటిందా, వీధన్న దాటిందా, ఊర్లో కన్నా పోయిందా లేదా మన సాక్ష్యం? ఒకసారి గమనించండి. అందరూ సొంత పనులే చేసుకుంటున్నారు. వారి కడిపే వారికి దేవుడు అన్నట్టుగా ఉన్నారు. సాక్షిగా నిలబడదామని ఎవరూ అనుకోవడం లేదండి. మేము బాగా ఉత్సాహంగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించాలని అనేక మంది నీరు గార్చారండి. ఏంటంటే ఇప్పుడేడన్నా మిరప పనులు పెట్టుకొని మీరేడ మీటింగ్ పెడతారు అన్నారు మమ్మల్ని. అంటే వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, కానీ మా ఆతృత మాది. సువార్త ప్రకటించాలా ఏదో ఒక గ్రామంలో. ఆర్జములు తిన్న పోయినందుకు వసంతరావు అన్న, మధుసూదన్ రెడ్డి, తర్వాత సత్యరాజు, ఇట్లా కొంతమంది దేవుణ్ణి బాగా విశ్వసించారు వాక్యాలు విని. యాకోబు అనే వ్యక్తి కూడా విశ్వసించాడు. అంటే సువార్త ప్రకటించడం ద్వారా ఫలితం ఉందా లేదమ్మా? ఉంది, ఖచ్చితంగా ఉందండి. 10 మందికి కానీ 20 మందికి కానీ మనం సువార్త ప్రకటించాలి. దానివల్ల ఫలితం ఉంది, ఎంతో ఫలితం ఉంది. టంగుటూరులో మీటింగ్ పెట్టాలని ఒక వ్యక్తిని అడుగుతూనే ఉన్నాం. ఇదిగో పనులు అంటూనే ఉన్నారు. అంటే దేవునికి సాక్షిగా నిలబడాలి మనము, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని పని జరిగించాలి అనే ఆసక్తి చాలామందిలో లేదండి. కానీ వసంతరావు అన్న మటుకు అన్న ఒంటెద్దుపల్లెలో పెడదాం, ఆర్జముల పెడదాం, మళ్ళీ ఇంకో ఊరు చెప్పినాడు ఈ మధ్యకాలంలో, ఇంకో పక్కన పల్లె కదనా అన్న, పెద్దమూడేళ్ళలో కూడా పెడదామంటున్నాడు. ఎందుకు? దేవుణ్ణి రుచి ఎరిగినాడు. ఆ సువార్త వినిపిస్తే కొంతమంది అయినా మారు మనసు పొందుతారు. దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయిస్తే కొంతమంది అయినా స్వస్థత పొందుతారు, మేలు పొందుతారు అనేటువంటి ఆలోచన. దేవుడు ఏం చెప్తున్నాడు? భూమి దిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండండి. ఏ విధంగా సాక్షులుగా ఉండాలి? మీరు ఏదైతే చూశారో, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే మీరు స్పర్శించారో, ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఏదైతే మీరు అనుభవించారో అది మీరు సాక్ష్యంగా ప్రకటించాలి. నేను కొన్ని మాటలు చెప్తాను. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి నాకు ముఖ్య కారణం 2 సార్లు కొత్త నిబంధన చదవడంను బట్టే. కొత్త నిబంధన గ్రంథాన్ని 2 సార్లు చదివానండి. చదివినప్పుడు నేను తెలుసుకున్నది, నేను నమ్మింది ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పాపాలు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. అని తెలుసుకున్నాను. తెలుసుకొని మళ్ళీ అనుభవపూర్వకంగా 2004 సంవత్సరం 10వ నెల 16వ తారీఖున నేను అనుభవపూర్వకంగా అనుభవించాను. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని రొమ్ము కొట్టుకొని, ప్రభువా నేను పాపినని ఏడుస్తూ ఉన్నప్పుడు కన్నీరు కారిపోతూ ఉంటే నాలో నుంచి ఒక 100 కేజీల బరువు
తొలగిపోయింది. అంటే నాకు పాప క్షమాపణ దొరికింది. యేసు ప్రభు ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది. ఇంకా పూర్తిగా నాకు పాప క్షమాపణ అనేది కలిగింది. నేను పరిశుద్ధునిగా నీతిమంతునిగా యేసు రక్తము ద్వారా చేయబడ్డాను, శిలువ మరణము ద్వారా చేయబడ్డాను. అదొకటి సాక్ష్యం. ఇక యేసు ప్రభు నమ్మిన తర్వాత ఒక 2 సంవత్సరాలకే దేవుని పిలుపు మేరకు సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత ఇక యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకున్నాను. బైబిల్లో ఉంది స్వస్థపరిచినట్టు, చాంద్ర రోగులను స్వస్థపరిచినట్టు, కుష్ఠరోగులను స్వస్థపరిచినట్టు, దయ్యాలను వెళ్ళగొట్టినట్టు అన్నీ విన్నాను. అయితే అనుభవపూర్వకంగా కూడా చూడాలి కదా. అది ఎప్పుడు చూసినానంటే 2007వ సంవత్సరం చాబోలు గ్రామంలో బెరాకా ప్రార్థనా మందిరంలో చూశాను. అది బ్రదర్ అండ్ సహవాసం. ప్రార్థన అయిపోతేనే అందరు వెళ్ళిపోతారు, సేవకునితో ప్రార్థన చేయించుకోరు వాళ్ళు. ఒక్క మాత్రం నిలబడింది. నువ్వు వెళ్ళిపోలేదంటే, అయ్యా నీతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను, వీళ్ళందరూ ఉంటే నన్ను హేళన చేస్తారు సేవకునితో ప్రార్థన చేయించుకుంటే, అందుకు అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమ్మా, ఈ కాలంతా రాత్రి సలుపుతుంటుందయ్యా, నమిలినట్టు ఉంటుంది, ప్రార్థన చేయండి అయ్యా. నాకు వాక్యం గుర్తుకొచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. వారి తలల మీద చేతులు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందుదురు. వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత. దగ్గర రామన్నాను, తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినాను ఆ వాక్యానుసారంగా. ఇంకా వెళ్ళిపోయినాను, ఆమె వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయినాను ఇంటికి. మళ్ళా గురువారం వెళ్ళాను. మళ్ళా గురువారం వెళ్తుంటే అనమాట బెరాకాకు, చాబూల్లో సైకిల్ వేసుకొని. అది సైకిల్ నాకు అప్పుడు. అక్కడ ఆ వీధిలోకి పోతానే ఎదురెక్కొస్తుంది అక్క. హుషారుగా నడుచుకుంటూ, అన్నా 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 నా కాలు నొప్పి పోయిందన్నా, చలిపేది పోయింది, నమిలేది పోయింది, నొప్పే లేదన్నా సంతోషంగా చెప్తూ ఇంటికి తీసుకుపోయింది. ఆతిథ్యం ఇచ్చింది, సాక్షిగా నిలబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఆ గ్రామం అంతా చెప్పిందండి. ఆ గ్రామం అంతా చెప్పే లోపల వాళ్ళందరూ నాతో ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు. అన్న ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న. ఈ బ్రదర్ అన్న వాళ్ళు ప్రార్థన సేవకులతో ప్రార్థన చేయించుకోకూడదు అంటారన్న అని చెప్పి నాతో ప్రార్థన చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే వాక్యము రాయబడింది, అది అక్షర రూపకంగా ఉంది, కానీ నా నిజ జీవితంలో కూడా అది నెరవేరింది. వాక్యములో పొల్లైనా సున్నైనా, ప్రభు అంటాడు కదా, నా మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోదండి. తప్పకుండా ఆయన స్వస్థపరిచే దేవుడే. ఉదయం ఒక దోశ, సాయంకాలం ఒక దోశ తిని సంతగేటు ప్రాంతంలో ఒక గదిలో ప్రార్థన చేసుకుంటూ ఆదివారం ఆరాధన 2 3 ప్రారంభించి అక్కడ సేవ ప్రారంభించాను. అలాంటి స్థితిలో నుంచి దేవుడు 3 మందిరాలు కట్టడానికి, 3 సంఘాలు కట్టడానికి, మీకు తెలియనికుండా అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది ప్రభులో ఉన్నారు.
అలాగూ అనేక మందిని ప్రభులో నడిపించడానికి ప్రభు కేవలం ఒక సాధనంగా నన్ను వాడుకున్నాడు. నిజంగా అవన్నీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభువా, నన్ను మీరు ఇంతగా వాడుకున్నారు, నీకు స్తోత్రం నాయన. తర్వాత నేను సంతగేట్లో ఆ రూమ్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెల అయింది, 600 బాడెకి కట్టాల, డబ్బులు లేవు. మోకరించి ప్రార్థన చేశాను. ఉప్పలూరు నుంచి తీసుకొని వచ్చారు 600 రూపాయలు చేతులు పెట్టుకొని, అన్న ప్రార్థన చేయండి, నా కుమారుడు బాగున్నాడు, ఇదిగో ఇది ఫస్ట్ బర్త్డే, ప్రార్థన చేయండి అన్న అని ప్రార్థన చేయించుకున్నారు. 600 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ కుమారుడు ప్రార్థన ద్వారానే బ్రతికాడు. హల్లెలూయా. అంతకుముందు 2 పిల్లలు చనిపోయినారు ఆమెకు. జమ్ములమ్మ అని వాళ్ళు పూజించేవారు, ఆరాధించేవాళ్ళు సైతాన్ని. అదే చంపుతున్నది వాళ్ళకు. 2 పిల్లలు చంపింది ఆల్రెడీ. చందమామ హాస్పిటల్లో నేను వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ ఇక మీదట మీరు ప్రభువుని విశ్వసిస్తామని చెప్తే నేను ప్రార్థన చేస్తాను, అయ్యా ఆయన్నే నమ్ముకుంటాం, మాకు అంతకంటే ఏమొద్దు అన్నారు. వెంటనే ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచినాడు, బ్రతికించినాడు. ఆ పిల్లని పేరు అమర్ పాల్ అని పేరు పెట్టినాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా దేవుడు ప్రతిదీ అండి, అంటే ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాడు, స్వస్థపరుస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, ప్రతిదానికి సాక్ష్యం. ఫోన్లో ప్రార్థన చేస్తే మా అక్కగారికి సుజాత అయిపోయింది. నా కన్నులకు ఆశ్చర్యం అనిపించింది. వాక్యంలో ఉంది కదా, మీరు దయ్యములను, ఎవరికి వాగ్దానం చెప్ నమ్మి రావన్న నమ్మి బాప్తిసం పొందినాడు. ఆయన ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతనిలో ఉన్నది దేవుని ఆత్మచేత అతను ముద్ర వేయబడినాడు. ఎవరైనా ఇక్కడున్న వాళ్ళందరూ బాప్తిసం పొంది ఉంటే చాలు, నమ్మి ఆయనను ప్రార్థిస్తుంటే చాలు, ఆయనను అనుసరిస్తుంటే చాలు, ఆయన మార్గంలో నడుస్తుంటే చాలు, తప్పకుండా వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడతారు. నేనేమంటున్నా అంటే సాక్ష్యం అంటే యేసు ప్రభునామంలో దయ్యాలను వెళ్ళగొట్టచ్చు, యేసు ప్రభునామంలో రోగులను స్వస్థపరచచ్చు, యేసు ప్రభునామంలో పాపక్షమాపణ కలుగుతుంది. ప్రతిదీ అండి. సహించుదానికంటే ఎక్కువైన శోధన కలగదు, కలిగినను దానిని తప్పించుకునే మార్గము ఆయనే చూపిస్తాడు. అన్నిటికీ శోధనలు వస్తాయి, దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. కొన్ని విషయాల్లో మటుకు ప్రభు అంటాడు, మీరు జ్ఞానము కలిగి వివేకము కలిగి నడుచుకోండి అంటాడు. నేను కూడా అనుకున్నాను, ఈ కంటి శుక్లం వచ్చింది కదా, ప్రార్థన చేసుకుందాం, దేవుడే తీసేస్తాడని ప్రార్థన చేసుకుంటున్నాం గత 3 నెలల నుంచి. బాగానే ఉంది, పర్లేదులే అనుకున్నాం. కానీ ఒకరోజు ఒక అన్న చూసి, అన్న ఎక్కువ రోజులు పెట్టొద్దు, మనకు దేవుడు అన్నీ ఇచ్చినాడు కదా, వైద్యం ఇచ్చింది ఆయనే, డాక్టర్లను ఇచ్చింది, డాక్టర్లకు జ్ఞానం ఇచ్చింది, ఈ ఆపరేషన్ సిస్టమ్ను అన్నీ దేవుడే మనకు అన్నీ సమకూర్చినాడు, కాబట్టి తప్పేం లేదు, మీరు చేయించుకోండి అన్న, ఏం తప్పు లేదన్న. ఆ అన్న సలహా మేరకు వెంటనే మాట్లాడడం జరిగింది. దేవుడు మనకు ఆ డబ్బులు లేవన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా వర్తించేటట్టు చేశాడు. ఆరోగ్యశ్రీ వర్తించింది, ఇంకా సరే ఆరోగ్యశ్రీ కింద చేయించుకుందాం,
మేడం ఏమో ఇంకొక 7,000 రూపాయలు పెట్టుకుంటే మంచి లెన్స్ వేస్తాననింది. అంటే లేదు మేడం, ఆ రోజు దేవుడు నా దగ్గర డబ్బు ఉంటే గినా చేయించుకుంటాను, లేదంటే మామూలుగానే చేసేయండి అని చెప్పాను. మన ఇమ్మానుయేల్తో కూడా అదే మాట చెప్పాను. ఇమ్మానుయేల్ రాజన్నతో చెప్పినాడు. రాజన్న తన వేణుకు ఫోన్ చేస్తే వేణు సంఘం ఇస్తుందో చూడండి, దాన్ని మిగతా నేను ఇస్తా అన్నాడంట. చూడండి, అప్పటికే 3,500 దాకా ఇచ్చినారు సంఘస్థులు. ఇక మిగతా 3,500 అన్న ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7,000 రూపాయలు అన్నీ సమకూరినాయి. ఆపరేషన్ కూడా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపరేషన్ అయిపోతే చాలామంది చాలా విధాలుగా భయపెట్టినారు. కానీ నేను ప్రభు శక్తితో నింపబడి మీ ముందర నిలబడి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అన్నిటికీ ప్రభువే ఉన్నాడు మనకు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. మనం సాక్షులమై ఉండాలి. ప్రతి విషయంలో అండి సాక్షులంగా ఉండాలి. ఏం చెప్తే అది నెరవేర్చినాడు దేవుడు. ఇది పలాంది జరుగుతుంది పోనీ కంటే జరిగించినాడు. అంటే తన సేవకుల యొక్క నోటి మాటను రూఢిపరిచే దేవుడు మన ప్రభు. ఏదైనా మన నోటి నుంచి పలికినామంటే ఇది జరుగుతుంది పోనీ కంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అంతే. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ప్రభువు ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా నాకు ఏం కావాలనో అవన్నీ సమకూరుస్తున్నాడు. ఇంకొకటి కూడా, సువార్త ప్రకటించడానికి కారు కావాలి, 2 బాక్సులు యాంప్లిఫైయర్ వెనక పెట్టుకొని వెళ్ళిపోవాలి, మేము సువార్త ప్రకటించాలనే ఆశతో, కారు కొనాలనే ఆశతో ప్రార్థన చేస్తే ఒకే ఒక వారం రోజులు 50,000 రూపాయలు వచ్చాయి. ఆ 50,000 కట్టను ఫైనాన్స్ ఇప్పించుకున్నాను. ఈరోజుకు 7 నెలలు అయిందండి. 7 నెలలు కూడా 7,650 రూపాయల లెక్క ప్రభువే సహాయం చేశాడు. హల్లెలూయా. గత 3-4 నెలలుగా 2,350 రూపాయలు కంతు ప్రభువే సహాయం చేశాడు. గత 3 నెలలుగా 3,300 రూపాయల కంతు శిల్ప సహకారు కూడా ఆయనే నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఇంత డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా కడుతున్నాము. నేను అన్నాను, ఆయన మీద నమ్మకం ఉంచి కొన్నాం కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంచి తెచ్చినాం కాబట్టి ఆయనే కడతాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే ఇందాక చెప్పాడు చూడు వసంత్ అన్న, మీరు నమ్మాలి, దైవసేవకుడు ప్రార్థించాలి, దేవుడు వరమియాలి. కనెక్షన్ మనకు దేవుడు. అందుకే మిమ్మల్ని విశ్వాసులు అంటారు, దేవుని సేవకులు అంటారు, మమ్మల్ని ఆయనను దేవుడు అంటారు కదా. నిజంగా మనం అందరము విశ్వసిస్తే ఆయన చేయడానికి శక్తివంతుడైన దేవుడు. సుజ్ఞానమ్మ మన మధ్యన ఉంది, జ్ఞానమ్మక్క. అన్న ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, ప్రార్థన ఎట్టుంటుంది అన్నారు. అంటే నయమి తెలుసు కదమ్మా అన్న గురించి మీకు విన్నాడు, ఎట్లయినా జరుగుతుంది అంటాడు. హల్లెలూయా. జరుగుతుందా లేదా? ఏదో ఒక సేవకులు లేనంత మాత్రాన ఈ సేవ ఆగిపోకూడదండి. ఏ విధంగా అయినా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది మానేయడం అనేది చాలా అవమానకరం మనకు.
ఏదో మన పరిస్థితులను బట్టి ప్రార్థనలు ఆపేయకూడదు. ఖచ్చితంగా ప్రార్థన అనేది జరగాల. అంటే నువ్వైనా ఉండు, లేదా ఇంకొకరినైనా పంపి, కానీ ఖచ్చితంగా ఆ ప్రార్థన మటుకు మనము జరిగించాలి. నేను ఒకటే చెప్తున్నానండి, నేను యేసు ప్రభుకు సాక్షిగా ఒకటే చెప్తున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే మీరు ఆయనకు ఇష్టంగా ఉండండి, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో మాట్లాడండి, ఆయన మాట మీరు వినండి, తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడని. నేను అందుకే భయపడను. ఇందాక అన్నాడు సీమోన్ అన్న నీకు భయమే ఉండదు అంటే, నాకెందుకు భయం? యేసు ప్రభు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన పేరు యెహోవా ఈరే, చూచుకొను దేవుడు. ఆయన చూసుకుంటాడు. అన్నీ ఆయనకు తెలుసమ్మా. అయితే మనం ఎట్లుండాలంటే విధేయత కనపరచాలి. కొన్ని మన బలహీనతలు ఉంటాయి, అవి తీసేసుకొని, మన బలహీనతలు ఉంటాయి కొన్ని, అవి తీసేసుకొని ఆయన ఇష్టంగా గనక మనం బ్రతికితే తప్పకుండా ఆయన ద్వారా మనకు ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తలగా నియమించబడతాడు, అప్పిచ్చేవానిగా ఉంటాడు, ఉన్నత స్థితిలో నిలబడతాడు, ఆశీర్వదించబడతాడు, స్వస్థత పొందుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు, అన్ని రకాలుగా ఆశీర్వదించే దేవుడు సుప్రభాన్ని. నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్క పేరు సునీత. అక్కకు డాక్టర్లు అన్నారంట, 2 కళ్ళు పనిచేయంగా నీకు ఎక్కడ పోయినా కావు అన్నారంట. హైదరాబాద్ పోయినారు, చెన్నైకి పోయినారు, ఎక్కడ పోయినా ఇంకా బాగా కావన్నారంట. ఇక్కడే వాళ్ళు మన తోట లైన్లో ఉంటారు. కానీ అక్క విశ్వాసంతో ఉపవాస ప్రార్థనకు వెళ్ళేదంట అండి, చర్చికి. వారం ఉపవాస ప్రార్థనకు, ఆదివారం ఆరాధనకు. ఎప్పుడైతే ఇంకా ఉపవాస ప్రార్థనకు పోయిందో చర్చికి, ఆ 2 కళ్ళలో ఉన్న జబ్బు తీసేయబడింది. దేవుడు తీసేసినాడు. 2 కళ్ళు బాగా కనబడుతున్నాయంట. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, మనమే కొన్నిసార్లు పట్టుదలతో ప్రార్థన చేయం. పట్టుదలతో ప్రార్థన చేస్తే ఈ శుక్లాలు కూడా బాగా అవుతాయి. మనమేమి ఆ పని ఈ పని, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అనుకుంటూ దీని గురించి సరిగా ప్రార్థన చేసుకోలేకపోవడం కూడా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అందుకే బాణం వేసేవాడు వాడు ఎట్లా వేయాలా? గురి చూసే వేయాలా. అవునా కదా? అవుమా? బాణం వేసేటోడు గురి చూసేయాలనా, గురి చూడకుండా వేయాలనా? అట్ట మీరు కూడా ఏం చేస్తారంటే, మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో రాసుకోండి ఒక పేపర్ మీద. అవి మర్చిపోకుండా ప్రార్థన చేయండి, తప్పకుండా అవి నెరవేరుతాయి. హల్లెలూయా. ఎందుకంటే అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మనమే కొన్నిసార్లు ప్రార్థన చేయక నిర్లక్ష్యం వల్లనే దేవుని నుంచి మనం పొందలేకపోతున్నాం. అడగాలి.
అది ఎలా అడగాలంటే ఖచ్చితంగా గుర్తుంచుకొని సిద్ధపాటు కలిగి అడగాలి. దావీదు అంటాడు కదా, వేకువనే నా ప్రార్థన సిద్ధపరచుకొని నీ సన్నిధిలో ఉంటిని అంటాడు. అంటే ఏం సిద్ధపరచుకున్నాడు? అంశాలు ఏం అడగాల దేవుణ్ణి అని. వింటున్నారమ్మా? దేవుణ్ణి ఏమడగాల అని అన్నీ సిద్ధపాటు చేసుకొని అడుగుతూ ఉంటాడు. మనం కూడా ప్రతిరోజు అడగాలి. అట్లా అడగబట్టే ఈ మందిరం కట్టబడింది. హల్లెలూయా. అట్లా అడగబట్టే తేలపురి మందిరం, రాయపాడు మందిరం, సంఘాలు ఈరోజు సేవకులు లేవనెత్తబడి సేవకులు ఏర్పాటై సేవ జరుగుతూ ఉంది. అంటే అదంతా ప్రార్థన వల్లనే కానీ ఇంకొకటి కాదు. ప్రభు కూడా అదే చెప్పాడు కదా, ప్రార్థన వలనే. ఏమన్నాడు ప్రభు? ప్రార్థన వలనే ఇట్టి వాటిని వెళ్ళగొట్టుట. ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన కూడా అసాధ్యంగా. అంటే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి ప్రార్థించండి, సాక్షిగా నిలబడండి. ముఖ్యంగా దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో ఆ విషయాలు ఇతరులతో పంచుకోండి. మీ నోరు ఖాళీగా ఉంచొద్దు. మాట్లాడితే ఇక దేవుని మాటలే మాట్లాడండి. దేవునికే సాక్షులుగా ఉండండి. ఇంత ఆరోగ్యం బాగాలేకపోయినా, ఈ కంటి నరాలు నస్తాయని తెలిసినా ఎందుకు నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే, నేను అక్కడ మంచం మీద ఉన్నప్పుడు నాకు ఇవన్నీ ఆలోచన ఇచ్చాడు. అక్కడ ఏవైతే ఆలోచనలు ఇచ్చాడో అవన్నీ నేను ఇక్కడ నిలబడి చెప్పాను మీతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే సాక్షిగా నిలబడ్డము ప్రాముఖ్యం. మీరు కూడా మీ జీవితాల్లో సాక్షిగా నిలబడండి. దేవునికి సాక్షులుగా నిలబడండి. దేవుని కార్యాలకు సాక్షులుగా నిలబడండి. ఈ మూర్ఖపు మత పిచ్చోళ్ళతో చెప్పండి, అయ్యా ఏదో మీరు వెలివేసినారని మేము నమ్ముకోవడం కాదు, మీరు పట్టించుకోలేదని మేము నమ్ముకోవడం కాదు, ఆయన శక్తి ప్రభావం చూసి మేము నమ్ముకున్నామని చెప్పండి. హల్లెలూయా. ఆయన సత్యవంతుడని, ప్రేమామయుడని, నిజమైన దేవుడని తెలుసుకొని నమ్ముకున్నామని చెప్పండి. అక్కడక్కడ నేను వాట్సాప్లో చూస్తున్నప్పుడు కొంతమంది చెప్తున్నారనమాట, మూర్ఖులు, మీరు గుళ్ళల్లోకి రానియనందుకే వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారని చెప్తున్నారు. అది తప్పుడు మాట, అబద్ధం మాట. అది కాదు. యేసయ్య ప్రేమ గొప్పది, యేసయ్య ఇచ్చే స్వస్థత గొప్పది, యేసయ్య ఇచ్చే పాపక్షమాపణ గొప్పది, యేసయ్య ఇచ్చే సమాధానం గొప్పది. ఇందాక అన్న వాక్యం చెప్తున్నప్పుడు సమాధానం అనేది ఒక దేవుని నుంచి మాత్రమే వస్తుంది, ఎవని వలన రాదు. నేను వింటూనే ఉన్నా అన్ని వాక్యాలు. సమాధానం అనేది ఒక్క దేవుని వల్లనే వస్తుందండి. ఆ సమాధానం మేము పొందుకున్నాం కాబట్టి ఈరోజు మేము సాక్షులుగా నిలబడ్డాం. హల్లెలూయా. ఆ శాంతి, ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ నెమ్మది ఈరోజు మేము పొందుకున్నాం కాబట్టి మేము సాక్షులుగా నిలబడ్డాం. హల్లెలూయా. మీరు కూడా అలాగూ అనుభవపూర్వకమైన సాక్ష్యాలు మీలో ఉండాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చినారు, ప్రభా మేము ప్రార్థన చేస్తుంటే దయాలు వెళ్ళిపోతున్నాయి ప్రభా. మంచిదే, కానీ మీకోసం పరలోక రాజ్యం సిద్ధంగా ఉందని సంతోషించండి. హల్లెలూయా. ఇది కూడా అవసరమే, అది ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యం? అది ప్రాముఖ్యం. దయాలు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందమ్మా? మా వదినకు 7 దయాలు ఉన్నాయి, అవి వెళ్ళిపోయినందుకే ఈరోజు ప్రభుని నమ్ముకోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పిన్నికి 7 దయాలు ఉన్నాయి, అవి వెళ్ళిపోయినందుకే మా పిన్ని ప్రభునందు నిద్రించింది. ప్రభులో ఉండి చాలా ఏండ్లు ప్రభుని నమ్ముకొని ప్రభువును ప్రార్థన చేస్తూ ప్రభునందు నిద్రించింది మా పిన్ని. ఆమెకి 7 దయాలు ఉన్నాయి. అంటే యేసుప్రభు వాటి నుంచి విడుదల ఇవ్వడం వలన ఏం తెలుసుకున్నారు వాళ్ళు? యేసుప్రభు నిజమైన
గెరాసేను దేశంలో యవనస్తుడు గెరాసేను దేశం అంతా సాక్షిగా నిలబడ్డాడంటే ఏం జరిగింది ఆయన జీవితంలో? ఆ దయ్యాలు వెళ్ళిపోయి యేసుప్రభు ద్వారా ఆ యేసుప్రభు ఆత్మ అతనిలోకి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఆయన గెరాసేను దేశం అంతటా సాక్షిగా ఉన్నాడు. మీరు కూడా భూమి దిగంతముల వరకు సాక్షిగా ఉండాలండి. రోజు మోషే ప్రార్థన చేస్తే సముద్రమే చీలింది, ఆరిన నేల వచ్చింది. ఆ రోజు మోషే ప్రార్థన చేస్తే మారా మధురంగా మారింది, చేదు నీళ్లు మంచి నీళ్లుగా మారినాయి. ఆ రోజు మోషే ప్రార్థన చేస్తే బండ నిండి నీళ్ళు వచ్చాయి. ఆ రోజు మోషే ప్రార్థన చేస్తే ఆకాశము నుండి మన్నా కురిచింది. ఆ రోజు మోషే ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి పూరేళ్ళు కురిశాయి. మోషే ప్రార్థన చేస్తే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. మరి నువ్వు ప్రార్థన చేస్తే కూడా జరుగుతాయి. చెయ్యి, ప్రార్థన చెయ్యి. అన్నీ చేస్తాం, ప్రార్థన మాత్రం చేయం. కసులు కొడతాం, మాటలు తోముతాం, బండలు కొడతాం, పొలం పనులు చేస్తాం, మిరపకాయలు దింపబోతాం, అన్ని పనులు చేస్తాం. కానీ ప్రార్థన మాత్రం ఏ పనన్నా చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం బాగా రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు కూడా మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ ఆటంకాలు వస్తాయి, కానీ వాటిని జయించాలి మనం. హల్లెలూయా. జయించాలి. బాగా పరిచర్య చేస్తున్నాము, ఆటంకాలు వస్తాయి, వాటిని జయించాలి ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రియులారా, సాక్షులుగా ఉండండి. మీ జీవితంలో మీరు ఏదైతే ప్రభు ద్వారా చూశారో, విన్నారో. నేనైతే దేవుణ్ణి ఎప్పుడు కూడా వేడుకునేవానండి. ఎవరైనా పిలుస్తారు నన్ను, అన్న మీరు ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాలని అంటారు నన్ను. అంటే నేను ప్రభు వాళ్ళు సాక్ష్యం చెప్పాలంటున్నారు, నేనేదో పోయి స్టైల్గా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? నేను సాక్ష్యం చెప్పేసరికి అక్కడ కొంతమంది అయినా మారు మనసు పొంది రక్షణ పొందాలి. అక్కడికి వెళ్ళి నేను వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసేసరికి అక్కడ కొంతమంది అయినా స్వస్థత పొందాల. హల్లెలూయా. నాకు రాదు, నాకు రాకూడదు మహిమ, నీకు మాత్రమే రావాలి. హల్లెలూయా. వాళ్ళు మళ్ళా దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని మళ్ళీ వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటా. ఈ రోజు వరకు కూడా నాకు అతిశయంగానే గర్వంగానే లేదండి. ఎందుకంటే నేనేమైనానో అది ప్రభు దయ వలనే అయినాను. నేను ఏ వరాలైతే కలిగి ఉన్నానో అవి ప్రభు యొక్క ఆత్మ ద్వారానే కలిగి ఉన్నాను, కానీ నా సొంతము కాదు. అందుకే నేను నిగర్విగా ఉంటా. ఏమి లేనివానిగా, ఎందుకు కొరగాని వానిగా, ఎందుకు పనికిరాని వానిగానే ఎంచుకుంటూ ఉంటానండి ప్రతిరోజు నేను. ఎందుకంటే ప్రభువుకు మాత్రమే మహిమ రావాలి. హల్లెలూయా. ఆ ప్రభువే ఘనపరచబడాలి. నేను అందుకే ఒకవేళ నాకు ఘనత రాకూడదు ప్రభు అని కొన్నిసార్లు ప్రార్థన చేసి నేను లేపి నిలబెట్టి ఆరాధన చేసేటప్పుడు ప్రభా అనేక మందిని నువ్వే స్వస్థపరచు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను ముట్టాడు, అభిషేకించాడు, ఆయన శక్తి నా మీదకి వచ్చింది, ఆయన వెలుగు నా మీద ప్రకాశించింది. ఇట్లాంటి సాక్ష్యాలు చాలామంది చెప్పారండి ఆరాధనలో. ఇంకా కొన్ని ప్రార్థన చేసినాను. కొన్ని రకాల ప్రార్థన ఏంటంటే, ప్రభా నేను వెళ్ళిన చోట కార్యాలు జరగాలి, కానీ నేను చేసినట్టు ఉండకూడదు. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడాలి, ఆ మాటల ద్వారా వాళ్ళు మారిపోయి ఉండాలి, కానీ నాకు తెలియకూడదు. ఎప్పుడు ఆ సాక్ష్యాలు మళ్ళా నాకు బయటపడినాయంటే
ఒకసారి నేను బియ్యం మూట ఎత్తుకొస్తుంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసరికి పడిపోయింది. ఎత్తే వాళ్ళు ఎవరు లేరు, నిలబడుకోని ఉన్నా. ఇద్దరు బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆపినారు. ఆపి అన్న, మీరు రాయమాల్పూర్లో వాక్యం చెప్పినారు కదన్నా, సాక్ష్యం చెప్పినారు కదన్నా. అవును బ్రదర్, ఆ సాక్ష్యం విని మేము బలపడినామన్నా అని చెప్పి వాళ్ళిద్దరు ఎత్తి బైక్ మీద పెట్టి నన్ను పంపించినారు. హల్లెలూయా. నాకు తెలియదు వాళ్ళు ఆ సాక్ష్యం విని బలపడినారని. అట్లా దేవుడు ఎన్నో కార్యాలు మనకు తెలియకుండా చేస్తూ ఉంటాడండి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు సాక్షులుగా నిలబడాలి. చాలామంది అనుకుంటుంటారు, అయ్యో నాకు చెప్పనీకి రాదు, ఏం పోయి చెప్తావులే, నాకేం వరాలు లేవు, ఏం పోయి ఆడ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే అని అనుకోవద్దు. చెప్పించేది ఆయనే, కార్యాలు చేసేది ఊరికే నువ్వు నిలబడాలంతే. హల్లెలూయా. నిలబడి ఏం చేస్తుండాలా? చూస్తుండాలా. నేను ఇంతకుముందు ఆడ మంచం మీద కూర్చొని చూసుకుంటూ కూర్చున్నట్టు చూస్తుండాలా అంతే. చూస్తుంటే ఆయన పని జరిగించినాడా లేదా? అంతే. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఇవి చాలా లోతైన విషయాలు, ఎంతో ఆత్మ సంబంధమైన విషయాలు. నా జీవితాల్లో ఇంకా వందలు వేలు ఉన్నాయి ఇట్లాంటి సాక్ష్యాలు. దేవుడు చేశాడు అలాగూ. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఆపరేషన్ కావలసిన డబ్బంతా కూడా సహాయం చేసినందుకు యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. 3 మందిరాలు 3 సంఘాలు కట్టినందుకు యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అనేక మందిని ఆత్మలను రక్షించిన విధానం బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. నన్ను, నా కుటుంబాన్ని రక్షించిన యేసయ్యకు ప్రభు నామం కలుగునుగాక. అభిషిక్తుని సంఘంలో నుంచి సేవకులను లేవనెత్తుతున్న విధానమును బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా అభిషిక్తుని సంఘంలో నుంచి సేవకులుగా లేవనెత్తబడినటువంటి ఇమ్మానుయేల్ అన్నను, మరి ఇమ్మానుయేల్ అన్న కొరకు, వసంతరావు అన్న కొరకు, జోసఫ్ అన్న కొరకు ప్రార్థన చేయండి. కుమారన్న, సీమోన్ అన్న వాళ్ళు ఇరువరకే సేవకులుగా ఉండి దేవుడు మన యొద్దకు పంపుతూ ఉన్నాడు. అందును బట్టి అన్నగారి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయులను లింక్ చేస్తుంటారు, కలుపుతుంటాడు. మీరు చూసినారా, పెళ్ళిళ్ళకు పోతారనుకో, పెళ్ళిళ్ళకు పోయినారా మీరు ఎప్పుడన్నా? పెళ్ళిళ్ళకు పోతే ఏమైతే తెలుసాడా చెప్తారా ఎవరన్నా? ప్యాకెట్గాలల్లో ఒక గుంపు అవుతారు, మందు తాగేటోళ్ళల్లో ఒక గుంపు అవుతారు, బాతకాని కొట్టేటోళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు మాడేటోళ్ళు ముసలోళ్ళల్లో ఒక గుంపు అవుతారు. అట్లా ఆత్మీయులు గుంపు అవుతారు. చూడండి. హల్లెలూయా. అల్లరి బ్యాచ్ సపరేట్ ఉంటుంది. అది ఆ బ్యాచ్ కూడా బ్యాచ్ అవుతుంది. మాటగాళ్ళు, మనం మాటగాళ్ళం కాదు, చేతగాళ్ళం మాత్రమే. హల్లెలూయా. మాటలు రావు మనకు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం తప్ప ఒట్టి మాటలు మనకు వద్దు. ప్రభువే చెప్పినాడు, ఒట్టి మాట్లాడమని. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అనిల్ అన్నను, లాజర్ అన్నను, సీమోన్ అన్నను, కుమార్ అన్నను, ఇమ్మానుయేల్ అన్నను, వసంతరావు అన్నను పరిశుద్ధ ఆత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, జ్ఞానంతో నింపండి, వివేచనతో నింపండి, ఆలోచనతో నింపండి. చక్కని నడిపింపు దయచేయండి. దుష్టుడు ముట్టకుండా కంచె విధించండి. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. కంచె కాపుదల భద్రత కలుగ చేయండి.
నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి. ఆయువుతో ఆరోగ్యంతో నింపండి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించండి. వంట వండి పెట్టిన వాత్సల్యమును, వడ్డించిన మోక్షిని, సహాయపడినటువంటి నయోమిని, నాకు తోడుగా ఉండి పరిచర్య చేస్తున్న నయోమిని, దూర ప్రాంతం నుంచి వచ్చిన వసంతరావునని, రాయపాడు నుంచి వచ్చిన సరోజమ్మక్కను, లోర్ధమేరక్కను, వైఎస్ నగర్ నుంచి వచ్చిన ఏసన్నను మీరు దీవించి ఆశ్రయించండి. వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ తొలగించండి. చీకటినంతా తొలగించండి. దురాత్మలన్నింటినీ తొలగించండి. దుష్టశక్తులన్నిటినీ తొలగించండి. ఇలా చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. ఇలాగే నీ రాకడ వరకు ఈ 12 గంటల ప్రార్థన జరిగించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.